నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. భారత్ కు గుడ్ న్యూస్, టారిఫ్ పై డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్. భారత్ లో జన్ జెడ్ ఉద్యమం, రాహుల్ గాంధీ సంచలన ట్వీట్. మండలిలో మనకు బలం ఉంది, సమస్యలపై మాట్లాడండి, వైసీపీ నేతలకు జగన్ సూచన. ఆ వదంతులు నమ్మొద్దు, ఏదైనా ఉంటే నేనే చెబుతా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. భారత్ పై 50% టారిఫ్ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్ 30 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50% టారిఫుల్లో 25% పెనాల్టీ టారిఫ్ ను రద్దు చేయనున్నట్లు సమాచారం. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందని, ఫలితంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్ పై ట్రంప్ టారిఫ్ తో పాటు పెనాల్టీ టారిఫ్ 25% విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్ విషయంలో భారత్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై పెనాల్టీ టారిఫ్ ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ ని డి అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదని, ఎవరు గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయమని జగన్ విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై జగన్ వారికి మార్గనిర్దేశం చేశారు. కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవాలు వ్యాపింపచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి వెళ్తూ చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కార్యకర్తలతో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని ఇలా రకరకాల వార్తలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పాను. అలా చెప్తే తప్పేంటి? ఇవాళ కూడా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గుంటూరు వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నానని వదంతులు సృష్టిస్తున్నారు. నా రాజకీయ భవిష్యత్తు గురించి మీడియా సమావేశం పెట్టి చెబుతా, అప్పటి వరకు ఈ దుష్ప్రచారాలు నమ్మొద్దని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నా అని రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. త్వరలో భారత్ లో కూడా జన్ జెడ్ ఉద్యమం వస్తుందని జోషిన్ చెప్పారు. ఇక ఓటు చోరీపై యువత, విద్యార్థులు తిరుగుబాటు చేయడం ఖాయమని అన్నారు. యువతతో కలిసి తాను కూడా రోడ్డెక్కుతానని ప్రకటించారు. రాజ్యాంగాన్ని కాపాడడమే ఇప్పుడు అందరి ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం ఇక పెదకాద గ్రామంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో గ్రామానికి యూరియా వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ లోపంతో యూరియా పంపిణీ సకాలంలో జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం ఉదయం నుంచి ఉన్నామని, లోడ్ రావాలంటూ యూరియా పంపిణీ ఆపేశారని వాపోయారు. యూరియా కోసం గత వారం 10 రోజులు పెట్టండి, ఇక్కడికి గుండా వస్తుంది సచివాలయానికి వస్తుంది అని చెప్తున్నారండి. చెప్పిన తర్వాత నిన్న మధ్యాహ్నం 3 గంటలకు గుండె వచ్చిందండి. వచ్చాక మరి ఆ గుండె ఇవ్వకపోవడానికి కారణం ఏంటండి? ఈరోజు మేము గుండె కోసం ఈ రైతులందరూ వచ్చారండి. ఈరోజు ఎన్ని రోజులు బట్టో తిరిగితే రేపు వస్తుంది అని చెప్తున్నారు. మరి వచ్చిన తర్వాత అయినా రైతులకి అందజేయాలి కదండి. ప్రభుత్వం స్పందిస్తుందండి. ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది, వస్తుంది, అన్ని బాగానే చేస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటండి? కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ వెంకటయ్య నగర్ లో ఈ నెల 10వ తేదీన ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలతో పరారైన కేసును బద్వేల్ సిఐ లింగప్ప ఛేదించారు. బద్వేల్ అర్బన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న 4 రోజులకే చోరీ జరగడంతో చోరీ కేసును సిఐ సవాల్గా తీసుకున్నారు. ఈ ఘటనా స్థలంలో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ మరియు
సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు కడప ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్స్ దిలీప్ కుమార్, ఇక నాయబ్ రసూల్ గా గుర్తించారు. గతంలో వీరిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి చోరీకి గురైన 118.04 గ్రాముల బంగారంతో పాటు 4 గ్రాముల వెండి నాణ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక DHP జరిగింది. అందులో వచ్చేసి సుమారుగా 126 గ్రాముల బంగారము, తర్వాత వెండి పోయినటువంటి దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద మన అర్బన్ సిఐ గారు లింగప్పను, తర్వాత వాళ్ళ స్టాఫ్ SI గారు సత్యనారాయణ, వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి దీని మీద వర్క్ చేశారు. అందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ద్వారాను మరియు సీసీ కెమెరాలను వెరిఫై చేయడం వల్ల మనకు ఒక దొంగను గుర్తించడం అయింది. అతని పేరు నారాయణ దిలీప్ అని చెప్పేసి ఇతను, తర్వాత నయాబ్ రసూల్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తుంటారు అన్నటువంటి తెలిసింది. సో వారిని ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు వారు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 118 గ్రాముల బంగారును, తర్వాత 40 గ్రాముల వెండిని, తర్వాత వాళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది. సో ఈ రికవరీ చేసినటువంటి మరి వాళ్ళు వాడే సెల్ ఫోన్ను కూడా రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి దాదాపు 8 లక్షల రూపాయల పైన విలువ చేసే సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. సో సైంటిఫిక్ గాను టెక్నికల్ గాను ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు లింగప్పకు, తర్వాత అట్లానే సత్యనారాయణకు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మన గౌరవ కడప SP గారు అభినందనలు తెలియజేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం ఇక పట్లూరు గ్రామం వద్ద గ్రామస్తుల కోరిక మేరకు సుమారు 5 కోట్ల రూపాయల అంచనాలతో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పట్లూరు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు, పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను గ్రామస్తుల తరపున ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సహకారంతో రైల్వే అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. దీంతో పట్లూరు గ్రామంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కోసం రైల్వే అధికారులు ప్రాథమిక పరిశీలన నిమిత్తం రాగా బుధవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చొరవతో వట్లూరు ప్రజల చిరకాల కోరిక అయిన అండర్ పాస్ నిర్మాణాన్ని 5 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ తో నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపట్టామని, ఏడాది కాలంలో ఈ నిర్మాణపు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఈరోజు మున్కాల దగ్గర నుండి ఒట్లూరు మెయిన్ విలేజ్లో ఈ ROB కట్టడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి గేట్ తీసేయడం వల్ల గేదెలు కానీ లేదు పశు సంపద రైతు వారీగా వ్యవసాయ కూలీలు ఈ బ్రిడ్జి దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం గ్రామస్తుల యొక్క కోరిక మేరకు గౌరవ ఎంపీ గారి యొక్క చొరవతో ఇక్కడ ROB కావాలని చెప్పి డిమాండ్ ఉంది. దాని మీద మన ఎంపీ గారు స్పందించగా మన రైల్వే వారు కూడా ఈరోజు వచ్చి ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. అతి త్వరలోనే ఈ పనిని ప్రారంభిస్తాం. సుమారుగా 5 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. రాబోయే సంవత్సరంలో దాన్ని మొదలుపెట్టడం, ప్రారంభించడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్ లో ఏలూరు జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక కలెక్టరేట్ లోనే గౌతమి సమావేశం హాల్లో ధాన్యం సేకరణపై జరిగిన సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందే గ్రామ స్థాయిలో ఈ పంట EKYC నమోదు 100% పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు అనువైన విధంగా ధాన్యం సేకరణ కేంద్రాలను రైసు మిల్లులకు సమన్వయం చేయాలని అన్నారు. కంప్యూటర్లు, గోనె సంచులు, ఇక వెయింగ్ మిషన్లు, తేమ శాతం కొలిచే పరికరాల కొనుగోలు కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇక గోనె సంచుల సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైన గోనె సంచులు రైతులకు అందించాలని అన్నారు.
సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ మీటింగ్ మనం ఎట్లా డిస్ట్రిక్ట్ లెవెల్ పెడుతున్నామో అట్లా డివిజన్ లెవెల్ అన్ని చోట్ల పెట్టించాలి. సో ఐ హోప్ ఆల్ ద డివిజనల్ ఆఫీసర్ ఆల్సో లైన్ సో ఆప్షనల్ ఇచ్చారు మేడం, మ్యాండేటరీ ఇచ్చేయలేదు, అయినా అది కూడా కంప్లీట్ నువ్వు ఈ కేవైసీ చేయండి. రేపు ప్రాబ్లం లేకుండా దేనికైనా పనికి వస్తుంది. మధ్యలో వర్షం వచ్చింది, వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇవ్వాలంటే కూడా ఈ కేవైసీ పనికి వస్తుంది. పేమెంట్ చేయాలంటే కూడా ఈ కేవైసీ ఆఫర్ మ్యాండేటరీగా మరి మీరు మ్యాండేటరీ అయితే వాళ్ళకి ఆప్షన్ ఈ ప్రొక్యూర్మెంట్ దగ్గర అక్కడ వేయాల్సిందే, కానీ మాకు ఈ పంటలో మ్యాండేటరీ చేసి వాళ్ళు అప్సెట్ ఈ రైతులు అలా ఉన్నప్పటికీ మనం డెసిషన్ తీసుకుంటాము. సో మీరు ప్రైవేట్ సెక్టర్ తీసే నేను త్వరలోనే పెడతాను, ఈ వారంలోనే పెడతాను. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ పబ్లిసిటీ రిఫరెన్సెస్ టూ ఓన్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తే సరిగా ఉంటుంది. సెప్టెంబర్ వాళ్ళే డిజైన్ చేసి కానీ ఒకసారి అందరికి చెప్పి పెట్టండి. ఆల్ ద లైసెన్స్ అన్ని ఉండాల్సిన పర్మిషన్స్ అన్ని ఉన్నట్టు చూసుకోండి వాళ్ళ దగ్గరికి. నేషన్స్ కూడా నేను పెట్టుకోవాలి, మళ్ళీ సీఎం రివ్యూ చేసినప్పుడు ఇంటి పనికి వస్తుంది. సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ ఎలా లేదండి గైడ్ చేసి రెడీ చేసి పెట్టండి. తెలుసు కదా ఫేమస్ స్టోరీ కృష్ణా డిస్ట్రిక్ట్ అవన్నీ ఏంటి మీరు గరిబాగ్లో సర్క్యులేషన్ పెడతారా లేదా ఫార్మర్కి ఇచ్చేస్తారా? లేదు మేడం, సర్క్యులేషన్లో ఇప్పుడు దాకా సర్క్యులేషన్ ఉంది మేడం. మన హానరబుల్ మినిస్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి ఓన్గా ఇవ్వడానికి 50% సబ్సిడీ మీద ఫార్మర్స్కి ఇచ్చేస్తాం ఈసారి. దట్ ఇస్ సర్కిల్ ఫార్మర్స్కి మామూలుగా జీవో వస్తే మంచిది, మన ముందే ఫార్మర్ కాబట్టి మనకు తెలియదు. ఈ రెండులో మనకు ప్రాబ్లం వచ్చింది. బ్యాంక్ గ్యారంటీ ఐడెంటిఫై ప్రాబ్లం ఆఫీసెస్ని ఫిక్స్ చేయడం, టైప్ చేయడం, ట్యాగింగ్ చేయడం, మిల్స్ ట్యాగింగ్ చేయడం. మిల్స్ కూడా లాస్ట్ టైం చాలా మంది మొదలు పెట్టినప్పటికీ మీరు బయట జిల్లాలు ఇలా పంపించాలన్నారు. ఈసారి అన్ని లోకల్ గానే ఫస్ట్ మిల్క్ కదా మన గింజలు సాధ్యమే కదా. ఇప్పుడు ఇది కరెక్టే బికాస్ కుక్కుడు వర్క్ ఇంకా ఈ మంత్ దాకా ఫ్లడ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కాబట్టి ఆయన చెప్పినట్టు జనవరికి వస్తాయి. ఇప్పుడు పంట వేస్తే తర్వాత వస్తుంది. ఓకే, అండర్స్టాండింగ్ నథింగ్ ఎల్స్. అన్నీ ఉన్నాయి స్టాక్ లో సరిపోయినట్టు ఉంది. మనందరూ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఏరియాని మనకి యూరియా గురించి చెప్పడానికి క్లాస్ తీసుకోవడానికి కూడా అవసరం లేనప్పటికీ కూడా అన్నెసెసరీ ఫ్యాక్టర్స్ అంతా బాగా జరిగితే ఏదో ఒక దృష్టి వచ్చినట్టు. దేశంలో ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా అప్పన్న స్వామి వారి నిత్య కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉభయ దేవేరులతో కలిసి ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామి మండపంలో అధిష్ఠ చేశారు. పంచరాత్రాగ్రమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కంకణ ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళ శాసనాల అనంతరం వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. తర్వాత స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించడంతో భక్తులు ఆనందభరితులయ్యారు. అల్లూరి జిల్లాలో కోటి రూపాయలు విలువ చేసే భారీ గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం కొత్తబంధ వద్ద ఎక్సైజ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా 2 వ్యక్తులతో గంజాయి పట్టుబడింది అని, మరో 2 పరారయ్యారని ఎక్సైజ్ సిఐ కూర్మారావు మీడియాకు వెల్లడించారు. మా సిబ్బంది మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం. అనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసేసరికి ఒకడేని ఫ్రంట్లో వచ్చాడు, బ్యాక్ సైడ్ అయిన ఇంకొక 2 బైకులతోటని రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు. మా సిబ్బంది కూడా పరిగెట్టారు. అని వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉండడంలో కొండెక్కేసరికి ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక 2 అసాములతోటి మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విలేక విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 30 kgs ఒక్కొక్క ఇది ఆశిష్ ఆయిల్ అండి, గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది. తర్వాత మొత్తం వేయించేవారుగా 30 kgs. అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా 11.5 kgs డ్రై గంజా కూడా దొరికింది. తర్వాత 3 బైకులు, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళతో పాటు 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇంకొక 2 కూడా పారిపోయిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఎక్కడ ఏంటనేది సదరు ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు రాసుకొని
ఎలిమెంటరీ కోర్టు వరకు రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి. తదుపరి ఇంకా మాకు ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు దాని విలువ ఎంత సార్? ఇంచుమించుగా 30,27,000 ఉంటుందండి. అది అదర్ స్టేట్లో అనేది దగ్గర రీచ్ మేము అనుకోవడం ఏంటంటే అది ₹1,00,00,000 కూడా అది అదర్ స్టేట్స్కి బొంబాయి, కలకట్టా, ఇటు ఒరిస్సా, హైదరాబాద్, తెలంగాణ ఏరియాలో కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా ₹1,00,00,000 ఇది నెంబర్ 1 ఆశిస్ అయింది. అది ఇది అక్కడ అదర్ స్టేట్లో అయితే ₹1,00,00,000 వరకు ఇది వాల్యూబుల్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది అరెస్ట్ చేశారండి? భూపాలపల్లి పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ క్రమం తప్పక ప్రతి ఇంటి నుండి వ్యర్థాలు సేకరణ జరగాలని, వార్డు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సో శానిటేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మన మున్సిపాలిటీలో. సో మీరు అందరు వార్డ్ ఆఫీసర్స్ మీ వార్డ్లో తిరగాలి అండ్ అన్ని మీరు శానిటేషన్స్లో ఎక్కడెక్కడ ఉంటే మీరు శానిటేషన్ సూపర్వైజర్ ద్వారా మీరు అది అన్ని క్లీన్ చేయాలి. దెన్ అబౌట్ ఫెస్టివల్స్, సో 21st మనం స్టార్ట్ చేస్తున్నాం. సో అండ్ 30th వరకు బతుకమ్మ, దెన్ 2nd దసరా. సో మొత్తం మీరు అరేంజ్మెంట్స్ ముందు అరేంజ్మెంట్ తయారు చేయాలి. షుడ్ నాట్ బి అట్ ద లాస్ట్ మూమెంట్కి చేయకండి. ముందు అన్ని లొకేషన్స్లో మీరు ముందు విజిట్ చేయాలి. అక్కడ ఏమేమి మన వర్క్ చేయాలి ఇది ముందు మీరు తెలియాలి. అండ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఫెస్టివల్ అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ కు గుడ్ న్యూస్, టారిఫ్పై డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్. భారత్ లో జన్ జెడ్ ఉద్యమం, రాహుల్ గాంధీ సంచలన ట్వీట్. మండలిలో మనకు బలం ఉంది, సమస్యలపై మాట్లాడండి, వైసీపీ నేతలకు జగన్ సూచన. ఆ వదంతులు నమ్మొద్దు, ఏదైనా ఉంటే నేనే చెబుతా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.